ముందుగా హ్యాపీ దివాళీ. థ్యాంక్ యూ సార్. విష్ యూ ద సేమ్. నేను మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను, మీరు స్టార్ట్ చేయొచ్చు సార్. ఆల్ ది బెస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో లేడీస్ అందరికి దీపావళి సందర్భంగా అందరికి శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాను. అలాగే మరి మన గ్రేట్ లీడర్ 11 lakhs సార్ మరి టీహెచ్ఎస్ ఫౌండర్ వారికి ఈ సందర్భంగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే కో ఫౌండర్ ఉమాశంకర్ సార్ కి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఒక మంచి అవకాశాన్ని ఈరోజు కల్పించారు. అట్లాగే మై గ్రేట్ లీడర్ క్రౌన్ డైరెక్టర్ శ్రీలత చిరణ్ సార్కి నేను థ్యాంక్స్ చెప్పుకున్నాను. ఒక మంచి అవకాశాన్ని కల్పించి బిజినెస్ లో గ్రోత్ అవ్వడానికి నాకు మంచి సపోర్ట్ అందిస్తున్నారు. వారికి సందర్భంగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. సో మరి చాలా పనులు ఉంటాయి. సో నీట్ గా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మనం బిజినెస్ లో గ్రోత్ అవుతూ మన ఫ్యామిలీని మనం మంచి గ్రోత్ లో ఉండడానికి ఈ వెస్టేజ్ బిజినెస్ అనేది మనకు బాగా తోడ్పడుతుంది. సో వెస్టేజ్ బిజినెస్ లో ప్రతి ఒక్కరు నిలదొక్కుని మంచి బెనిఫిట్స్ పొందాలని, మంచి ఇన్కమ్ సాధించాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ముందుగా సెషన్ ని సిఎండితో స్టార్ట్ చేద్దామండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక మంచి అవకాశాన్ని ఈరోజు ఇచ్చారు. సో ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సెషన్ చేయబోతున్నాను. అది థైరాయిడ్. సో ప్రతి ఒక్కరు ఈ రోజులలో ఎదుర్కొనేటువంటి సమస్యలలో థైరాయిడ్ సమస్య ఒకటి. ఆ థైరాయిడ్ సమస్యతో పాటుగా మనకి ఇంకా కామన్ గా మనకు బిజినెస్ లోకి వెళ్ళినప్పుడు కామన్ పీపుల్ మనకు కనిపిస్తూ ఉంటారు. ఈ మోకాలు నొప్పులు అని, తర్వాత షుగర్ లెవెల్స్ ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత మనకి థైరాయిడ్ ప్రాబ్లం, థైరాయిడ్ ప్రాబ్లం వాళ్ళు ప్రతి ఇంట్లో కనీసం ఒక్కరిద్దరైనా మనకు తారసపడతా ఉంటారు. సో ధైర్యంగా మన ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేయడానికి మనం ధైర్యంగా చేయవచ్చు. సో అలాంటి మన వెస్టేజ్ లో ఎలాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఏ విధంగా మనం ప్రమోట్ చేయొచ్చు అనే విషయాలు నేను స్పష్టంగా చెప్తాను. సో అసలు మన థైరాయిడ్ అంటే ఏంటో కూడా మనం ఒకసారి తెలుసుకుందామండి. సో థైరాయిడ్ ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది అనే విషయాన్ని తెలుసుకుందాం ఒకసారి. This meeting is being recorded. సార్ మీరు మ్యూట్ లో ఉన్నారు, కుమారస్వామి గారు. సార్ ఓకే సార్, ఇట్ ఈస్ విజిబుల్. స్టార్ట్ చేయొచ్చు సార్. సార్ లీడర్స్, ఇక్కడ థైరాయిడ్ అనే గ్రంథి నాకు కనిపిస్తూ ఉంటుంది. సో గొంతుకు అటు ఇటుగా ఉంటుంది. ఇది గొంతుకు చిన్నగా ఉంటుంది, బట్ కానీ మనకు అనేక సమస్యలు తెచ్చిపెడుతుంది. మరి దీనికి ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది మనం చూసినట్లయితే, ఎటువంటి కారణం లేకుండా మనం అలసిపోవడం జరుగుతుంది. అట్లాగే ఎటువంటి కారణం లేకుండా బరువు పెరగడం,
మరియు తగ్గడం, మానసికమైనటువంటి ఆందోళన కలిగినటువంటి లక్షణం కూడా మనం చూస్తూ ఉంటాం. ఇది థైరాయిడ్ సమస్య ఉండడానికి సంకేతంగా మనం భావించవచ్చు. థైరాయిడ్ ను నిర్ధారించడంలో ముఖ్యమైనటువంటి రోగ నిర్ధారణలో ఒకటి, మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తారంటే TSH మరియు T3, T4 అనే పరీక్షలు చేస్తూ ఉంటారు. వాటిని బట్టి మనకు రోగ నిర్ధారణ ఉందా లేదా అని చెప్పడానికి మనకు పరీక్ష చేస్తాం. మరి థైరాయిడ్ అనేది మెడ ముందు భాగంలో అది సీతాకొక చిలుక ఆకారంలో ఉండే ఒక చిన్న గ్రంథి. మరి ఇది శరీరం శక్తిని ఉపయోగించే విధానాన్ని నియంత్రించే హార్మోన్లను చేస్తుంది. ఈ హార్మోన్ శరీరంలో దాదాపు ప్రతి అవయవాన్ని ప్రభావితం చేస్తాయి. మరియు అలాగే శరీరం యొక్క చాలా ముఖ్యమైన విధులను కూడా ఇది నియంత్రిస్తూ ఉంటుంది. మరి ఇంకా చూడండి, ఇక్కడ మనకు ఇది శ్వాసనాళం చుట్టూ చుట్టబడి ఉంటుంది. చూడండి, ఇక్కడ మనకు కనిపిస్తుంటుంది చిత్రంలో. అట్లాగే థైరాయిడ్ ఒక గ్రంథి. శరీరం అంతటా గ్రంథులు ఉన్నాయి, మనకు రకరకాల గ్రంథులు ఉంటాయి. అక్కడ అవి మన శరీరానికి ఒక నిర్దిష్టమైన పని చేయడానికి సహాయపడే పదార్థాలను సృష్టించి విడుదల చేస్తూ ఉంటాయి. అట్లాగే థైరాయిడ్ శరీరం యొక్క అనేక ముఖ్యమైన విధులను నియంత్రించడం సహాయపడే హార్మోన్లను చేస్తుంది. మరి ఇంకా ఏంటంటే థైరాయిడ్ సరిగ్గా పనిచేయనప్పుడు అది మొత్తం శరీరంపై ప్రభావితం చూపుతుంది. శరీరం థైరాయిడ్ హార్మోన్లను ఎక్కువగా ఉత్పత్తి చేస్తే హైపర్ థైరాయిడిజం అనే పరిస్థితిని అభివృద్ధి చేయవచ్చు. శరీరం చాలా తక్కువ థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తే దానిని హైపర్ థైరాయిడిజం కూడా అంటారు. ఈ రెండు పరిస్థితులు కూడా తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి ఆరోగ్య పరిస్థితులను మనకు సృష్టిస్తాయి. దీన్ని మనం డాక్టర్ను సంప్రదిస్తే మనకు తెలుస్తుంది థైరాయిడ్ ఉందా లేదా అని. ఒకవేళ ఉంటే ఏం చేయాలి, లేకపోతే ఏం చేయాలి కూడా మనం సలహా ఇస్తా ఉంటాం. సో ఇంకా దీనిని పిట్యూటరీ గ్రంథి అని పిలువబడే దానిచే పర్యవేక్షించబడుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు పిట్యూటరీ గ్రంథి ఎలా ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, మీకు డాట్ లాగా ఉంటుంది, ఇది ఇక్కడ ఉంటుంది. సో మెదడు క్రింద పుర్రె మధ్యలో ఉన్నటువంటి పిట్యూటరీ గ్రంథి రక్త ప్రవాహంలో థైరాయిడ్ హార్మోన్ల మొత్తాన్ని పర్యవేక్షిస్తుంది అనమాట, మరియు నియంత్రిస్తుంది. పిట్యూటరీ గ్రంథి శరీరంలో థైరాయిడ్ హార్మోన్ల కొరత లేదా అధిక స్థాయి హార్మోన్లను గుర్తించినప్పుడు అది దాని సొంత హార్మోన్తో మొత్తాలను సర్దుబాటు చేస్తుంది. ఈ హార్మోన్ ను థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటారు. TSH థైరాయిడ్ పంపబడుతుంది మరియు శరీరాన్ని సాధారణ స్థితికి తీసుకురావడానికి ఏమి చేయాలో థైరాయిడ్ కు తెలియజేస్తుంది. ఇక్కడ చూడండి, చిన్న పిల్లల్లో కూడా మనకు అయోడిన్ లోపం ఉన్నటువంటి ప్రాంతాల్లో పెరుగుతున్న పిల్లల్లో కూడా గ్రంథి వాపు వ్యాధి సంక్రమిస్తూ ఉంటుంది. అట్లాగే దీనివల్ల పెరుగుదల ఆలస్యం అవ్వడం, కొంతమంది పిల్లలు పెరుగుతుంటారు, తక్కువ పెరుగుతూ ఉంటారు, డెవలప్మెంట్ ఉండదు, గ్రోతింగ్ ఉండదు, సో మరుగుజ్జుగా ఉంటారు. సో దీని ప్రభావం వల్లనే అది జరుగుతుంది. దీనివల్ల పెరుగుదల ఆలస్యం అవ్వడం, శిశువులకు చికిత్స చేయకపోతే మేధో బలహీనత వంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. చికిత్స చేయకపోవడంతో పుట్టుకతో హైపోథైరాయిడిజం వచ్చిన 3 నెలల శిశువు మైక్సిడస్ పీసెస్, పెద్ద నాలుక, స్కిన్ మోట్లింగ్ చూపిస్తుంది. చూడండి, అక్కడ మనకు ఇక్కడ ఈ చిత్రంలో ఉన్నటువంటి పిల్లవాడు ఎలా ఉన్నాడో మనకు ఇక్కడ ఇలా మనకు కనిపిస్తుంది అన్నమాట. మరి థైరాయిడ్ ఏం చేస్తుంది మన శరీరంలో? ముఖ్యంగా తెలుసుకున్నట్లయితే మనం మన సప్లిమెంట్స్ ఏ విధంగా రెఫర్ చేస్తే మనకు తెలుస్తుంది. థైరాయిడ్ చేసేటువంటి పని ఏంటి? థైరాయిడ్ శరీరంలో చేయవలసిన ముఖ్యమైనటువంటి పని జీవక్రియను నియంత్రించే థైరాయిడ్ హార్మోన్లను విడుదల చేయడం మరియు నియంత్రిస్తాం. జీవక్రియ అనేది శరీరంలో మనం తీసుకునే ఆహారం శక్తిగా రూపాంతరించింది ఒక ప్రక్రియ. మనము 3 పదార్థాలు తింటాం, ఆహారం తీసుకుంటాం, అన్నం తింటాం, లేకపోతే రకరకాల తినుబండాలను తీసుకుంటాం. ఆ తీసుకున్నటువంటి పదార్థాలని జీర్ణం చేసి మనకు వేస్ట్ పీరియడ్ మన బాడీకి ఉపయోగపడే శక్తిని, ఎనర్జీని ఉత్పత్తి చేసేటువంటి ఒక మంచి జీవక్రియ జరుగుతుంటుంది. ఆ జీవక్రియను ప్రభావితం చేసేటువంటి స్థితిలో ఈ థైరాయిడ్ అనేది ఉంటుంది అనమాట. ఇంకా శరీరంలో అనేక వ్యవస్థలు సరిగ్గా పనిచేయడానికి ఈ శక్తి మొత్తం శరీరం అంతటా ఉపయోగపడుతుంది. అట్లాగే మరి థైరాయిడ్ శరీరంలో చేయవలసిన ముఖ్యమైన పని, ఇంకా థైరాయిడ్ యొక్క లక్షణాలు ఒకసారి చూద్దాం. అలసిపోవడంగా ఉండడం, చలిగా అనిపించడం, చిరాకు
జుట్టు రాలడం, అట్లాగే గుండె జబ్బులు వచ్చే అవకాశాలు కూడా మనకు కనిపిస్తుంటుంది. బరువు పెరగడం కావచ్చు, ఉన్నటువంటిగా బరువు తగ్గడం కూడా మనకు కనిపిస్తూ ఉండొచ్చు. స్వరం మార్పులు కూడా మనం చూస్తూ ఉంటాం. గద్ద స్వరం అంటే మామూలుగా ఉన్నటువంటి ఒకటేసారి స్వరం మారే అవకాశాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. మలబద్ధకంతో చాలా మంది సఫర్ అవుతుంటారు. దీని ద్వారా ఫైల్స్, ఫిషర్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో ఆ అవస్థ మామూలుగా ఉండదు. మలబద్ధకం కూడా మనం ఈ థైరాయిడ్ లక్షణాలు మనం చూసుకోవచ్చు. అంటే ఇన్ని రకాలుగా అలసిపోవడము, చలిగా అనిపించడము, చిరాకు తెప్పించడం ఉన్నటువంటి చిరాకు అందరికీ వస్తుంటుంది. బట్ రీజన్ లేకుండా మనకు చిరాకు కనిపించినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే కామన్ గా రీజన్ లేదు, అనవసరంగా అరుస్తున్నాడు, అనవసరంగా కోపం చేస్తున్నాడు, ఇట్లాంటి సందర్భాలు మనం అంటాం. సో ఈ విధంగా మనకు చిరాకు తెప్పించేటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపిస్తుంది. జుట్టు ఆరిపోయే పరిస్థితులు కూడా మనం చూస్తాం. ఉన్న బలంగా అంటే ఆయిల్స్ మారుస్తూ ఉంటాం ఈ జుట్టు రావడం వల్ల. కానీ థైరాయిడ్ లోపం వల్ల జుట్టు రాలుతున్న విషయాన్ని మనం గ్రహించినట్లయితే మన జుట్టును మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది. అట్లాగే గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా మనం చూస్తూ ఉంటాం ఈ థైరాయిడ్ ఉండడం వల్ల. సో ఉన్నటువంటి బరువు పెరగడం, 2-3 kgs పెరగడం ఒక నెల 2 నెలలోనే. సో అట్లాగే స్వరం మారడం ఇట్లాంటివి మనం చూస్తూ ఉంటాం లక్షణాలు, ఇవి థైరాయిడ్ యొక్క లక్షణాలు. సో ఎక్కడ ఉంటుంది థైరాయిడ్ అనేది? అది చురుకైన థైరాయిడ్ యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే మనకు ఆందోళన, చిరాకు మరియు భయాన్ని కూడా ఆ ఉంటుంది. అట్లాగే నిద్రించడానికి ఇబ్బంది పడుతూ ఉంటాం. నిద్ర పట్టకపోవడం, నిద్రలేమి, అటు ఇటు కదలడం చేస్తూ ఉంటాం, ఆయన నిద్ర పట్టదు. సో ఇది కూడా ఒక లక్షణంగా మనం చూడొచ్చు. అట్లాగే బరువు తగ్గడం అనేది, విస్తరిత థైరాయిడ్ గ్రంథి లేదా గాయిటర్ కలిగి ఉండటం, అట్లాగే కండరాల బలహీనత మరియు వణుకు కలిగి ఉంది. కండరాల బలహీనత అంటే కొద్ది బరువును కూడా మనం మోయలేకపోవడం, తర్వాత కొంచెం శరీరంలో వణుకు రావడం అట్లాంటివి మనం ఈ లక్షణంగా మనం భావించవచ్చు. అట్లాగే క్రమరహిత ఋతుకాలను అనుభవించడం లేదా మీ ఋతు చక్రం ఆగిపోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో సరైన టైంలో రాకపోవడం వల్ల జరుగుతుంది. వేడి సున్నితంగా అనిపిస్తుంది, వేడికి సున్నితంగా కూడా మనకు అనిపిస్తుంది. దృష్టి సమస్యలు లేదా కంటి చికాకులు కలిగించడం కూడా ఇది ఒక లక్షణంగా మనం భావించవచ్చు. దృష్టి సమస్యలు, సో కంటి సమస్యలు కూడా మనం ఒక లక్షణంగా భావించవచ్చు. అట్లాగే పనిచేయని థైరాయిడ్ యొక్క లక్షణాలు వీటిని కలిగి ఉండవచ్చు. అట్లాగే అలసట అనుభూతి ఇలాంటివి కూడా మనం చూస్తూ ఉంటాం. బరువు పెరగడం, మతిమరుపు లక్షణాలు కలిగి ఉండడం, వస్తువు ఇక్కడ పెడతాము, ఒక 2-3 minutes మనం మర్చిపోతుంటాం. అంటే దీనికి కారణం ఏంటంటే చాలా రీజన్స్ ఉంటాయి. సో అంటే ఆ పని ఒత్తిడి కావచ్చు, లేకపోతే ఇంకా సంథింగ్ చేసే పని పట్ల ఏకాగ్రత ఉండకపోవచ్చు. ఇట్లాంటి సందర్భాలు కూడా మనం దీన్ని థైరాయిడ్ లక్షణంగా మనం భావించవచ్చు అనమాట. మరి థైరాయిడ్ ఎందుకు వస్తుంది? ఇది మంచి ప్రశ్న అండి. ఎందుకు వస్తుందని తెలుసుకుంటే దానికి నివారణ కూడా మనం ఈజీగా తెలుసుకోవచ్చు కదా. థైరాయిడ్ ఎందుకు వస్తుంది అంటే, థైరాయిడ్ అనేది సరైనటువంటి ఆహారం తీసుకోకపోవడం వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్, మన బాడీలో ఆహారం తీసుకోకపోవడం వల్ల హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్, నిద్ర లేకపోవడం వల్ల ఇట్లాంటి సమస్య వస్తూ ఉంటుంది. సో రెస్ట్ తీసుకోకపోవడం వల్ల ఇట్లాంటి సమస్య, పని ఒత్తిడి కారణంగా రెస్ట్ తీసుకోకపోవడం వల్ల, సరైనటువంటి ఆహారం తీసుకోకపోవడం వల్ల, ముఖ్యంగా మనం ఆయిల్స్ చేంజ్ అయిపోవడం వల్ల, రకరకాల రోడ్డు మీద ఉండేటటువంటి తిండ్లు తినటం వల్ల కూడా ఇట్లాంటి సమస్య మనం ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అంటే సో పౌష్టికాహార లోపం కారణంగా మనం ఈ సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అట్లాగే మందులతో కంట్రోల్ అవుతుంది అనుకోవడం తప్పు. ఈ సమస్య మందులతో కంట్రోల్ అవుతుంది అనుకోవడం తప్పు. ఎందుకు అంటే సమస్య ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మనము సరైనటువంటి ఆహార పదార్థాలు తీసుకోకపోవడం వల్ల ఈ సమస్య స్టార్ట్ అవుతుంది. సో సరైనటువంటి ఆహార పదార్థాలు తీసుకోకపోవడం స్టార్ట్ అయినప్పుడు మనం ఈ రోగ నివారణ ఎట్లా చేయొచ్చు అంటే, సరైనటువంటి ఆహారం అంటే ప్రశ్నలోనే సమాధానం ఉంది. సరైనటువంటి ఆహార పదార్థం తీసుకున్నట్లయితే ఈ హార్మోన్ మనం తగ్గించుకోవచ్చు. ఒక డిసిప్లిన్ ఉండడం వల్ల, సరైనటువంటి సమయంలో నిద్రపోయి సరైన సమయంలో లేవడం వల్ల, అంటే అతి నిద్ర ప్రమాదకరమే, నిద్ర లేకపోవడం కూడా ప్రమాదకరమే. సో ఆహారం చాలా మంది తీసుకుంటా ఉంటారు, కానీ ఇండిసిప్లిన్ క్రియేట్ అవుతుంది అనమాట. మార్నింగ్ టిఫిన్ చేసిన టైంలో భోజనం చేయడం, మధ్యాహ్నం భోజనం చేసే టైంలో, ఈవినింగ్ స్నాక్స్ టైంలో తినడం, ఇట్లాంటివి.
అంటే 1 గంటకు తినాల్సింది 4 గంటలకు తినడం, మార్నింగ్ టిఫిన్ చేయాల్సింది 1 గంటకు 12 అంటే ఇండిసిప్లిన్ ఒక టైం పాడు లేకుండా తినడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు మనం ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అనమాట. సో కాబట్టి ఏదైనా కూడా టైం టు టైం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకా డయాబెటిక్ ఉన్నట్లయితే మరియు థైరాయిడ్ పరీక్షను సానుకూలంగా తీసుకుంటే సాధ్యమైనంత ఉత్తమంగా అనుభూతి చెందడానికి కలిగించే కొన్ని విషయాలు ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. తగినంత నిద్రపోవడం వల్ల ఈ థైరాయిడ్ మనం నివారించవచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ఈ లీడర్స్ మరి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇది మనకి ఎన్ని పనులున్నా ఎక్కడున్నా కానీ ఖచ్చితంగా ఒక అర్ధగంట మనం వ్యాయామం చేయడం వల్ల మన ఆరోగ్యాన్ని మనం రక్షించుకున్నట్లు అవుతుంది అన్నమాట. సో కాబట్టి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, వాకింగ్ చేయడం అనేది చాలా ప్రధానంగా మనం మన దైనందిన జీవితంలో ఒక పనిగా పెట్టుకోవడం మంచిది. అట్లాగే పౌష్టికాహారం తీసుకోవడం అనేది కూడా చాలా మంచిది. మన వెస్టేజ్ లో ఉన్నాం, సో సప్లిమెంట్స్ వాడుతూ ఉన్నాము. మరి మనలో ఉన్న మన కంపెనీలో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ చాలా వాల్యుబుల్ ప్రొడక్ట్స్. సో తప్పకుండా మన ప్రొడక్ట్స్ వాడితే తప్పకుండా ఆరోగ్యం అనేది మనం రక్షించుకున్నట్లే. అట్లాగే సూచించిన విధంగా అన్ని మందులను తీసుకోవడం, అట్లాగే డాక్టర్ నిర్దేశించిన విధంగా క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం అనేది కూడా చాలా అవసరం. నేను థైరాయిడ్ పేషెంట్, థైరాయిడ్ బయటపడింది అంటే మినిమం ఒక 6 months ఒకసారి చేయించుకుంటే మనం ఆ రోగ నిర్ధారణ చేసినట్లయితే ఎలాంటి విధంగా ఉండొచ్చో మనం తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఇంకా మరి థైరాయిడ్ నియంత్రణలో మన వెస్టేజ్ సప్లిమెంట్స్ ఏ విధంగా ఉంటాయి? ఇప్పటిదాకా మనం థైరాయిడ్ అంటే ఏంటి, థైరాయిడ్ ఎందుకు వస్తూ ఉంటుంది, థైరాయిడ్ ను నివారించడానికి మనం ఏం చేయాలి తెలుస్తున్నాం. థైరాయిడ్ ని మన వెస్టేజ్ లో ఏ విధంగా మనం నిర్మూలించవచ్చు అనే విషయాన్ని మనం ఏ విధంగా తగ్గించుకోవచ్చు విషయాన్ని మనం ఒకసారి చూద్దాం. సో థైరాయిడ్ నివారణలో మన వెస్టేజ్ సప్లిమెంట్స్ ఏ విధంగా ఏవి ఉన్నాయంటే గ్యారోడర్మా ఒక థైరాయిడ్ సప్లిమెంట్, అలోవెరా, అట్లాగే నోని, ఫ్లాక్సైడ్, శతవరమాక్స్. సో ఒకసారి వీటి గురించి మనం తెలుసుకుందాం. చూడండి, గ్యానోడర్మా ఇది గ్యానోడర్మా లూసిడమ్ అనేది ఒక రకమైనటువంటి పుట్టగొడుగు తినే చాలా మంది తింటూ ఉంటారు. సో ఈ తినడం వల్ల దాంట్లో గ్యానోడర్మా లూసిడమ్ అనేది ఒక రకమైన పుట్టగొడుగు, దాంతో తయారు చేస్తారు. ఇది ప్రభావవంతమైనటువంటి యాంటీ ఆక్సిడెంట్ కలిగి ఉంటుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో మరియు శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో సహాయపడుతుంది. పోలీస్ వ్యవస్థ వైట్ సెల్స్ ఉంటాయి బాడీలో. వైట్ సెల్స్ ఏం చేస్తుంటాయి, వాటి పని ఏంటి అంటే బయట నుంచి వచ్చేటువంటి బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ బాడీలో ప్రవేశించినప్పుడు అది రాకుండా అడ్డుకునే సెల్స్ వైట్ సెల్స్. ఈ వైట్ సెల్స్ వ్యవస్థని అంటే పోలీసింగ్ వ్యవస్థ, మన బాడీలో పోలీసింగ్ వ్యవస్థని ఇంప్రూవ్ చేసి ఎలాంటి రోగాలు రాకుండా కాపాడుతుంది. ఆ కాపాడేటటువంటి సిస్టమ్ ఈ గ్యానోడర్మాలో ఉంటుంది. ఇంకా ఇది శరీరాన్ని రీఫ్రెష్ చేసే మరియు నరాలను శాంతపరిచే, ఒత్తిడిని తగ్గించే లక్షణాలు కలిగి ఉంటుంది. మన వ్యాపకాల కారణంగా అనేక మానసికమైన ఒత్తిళ్లకు గురవుతూ ఉంటాం. సో ఇలా ఒత్తిళ్లకు గురి కాకుండా ఉండడానికి, ఒక ప్రశాంతతని కలిగించడానికి, మన మానసిక వేదనను తగ్గించడానికి, ప్రశాంతతను కలిగించడానికి ఈ గ్యానోడర్మా అనేది మనకు ఉపయోగపడుతుంది. ఇంకా ఇది అలసట మరియు అనారోగ్యంతో పోరాటానికి ఓర్పును మరియు ప్రోత్సహిస్తుంది. సో అలసిపోయినప్పుడు మనకు ఒక సత్వను ఇస్తుంటుంది, కండరాల పౌష్ఠవాన్ని ఇస్తూ ఉంటుంది, ఒక మానసికమైనటువంటి ప్రశాంతతను ఇస్తూ ఉంటుంది. ఒక మంచి సప్లిమెంట్ గా మనం దీన్ని వాడచ్చు. దీని ద్వారా మనం ఇంకా ఇది రక్త ప్రసరణ మెరుగుపరచడంలో సహాయపడుతుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది మరియు శరీరానికి శక్తిని ఇస్తుంది. డిటాక్సిఫైయర్ ఇది వివిధ మందులకు తీసుకోవడానికి, శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ తొలగించడానికి సహాయపడుతుంది మరియు శరీర సమతుల్యతను కాపాడడానికి కూడా ఇది సహాయపడుతుంది. అట్లాగే ఇది స్థిరత్వాన్ని నిర్వహించడానికి మరియు అంతర్గత మరియు బాహ్య శరీర పరిస్థితుల మధ్య సమతుల్యతను నిర్ధారించడానికి కూడా సహాయపడుతుంది. ఇంకా మరి ఇది అలసట మరియు
అనారోగ్యంతో పోరాటానికి శక్తిని మరియు ఓర్పును ఇస్తూ ఉంటుంది. అనుబంధంగా ఉన్నప్పుడు గనడర్మా లూసిడం యాంటీ ఆక్సిడెంట్స్ ప్రభావాలు కలిగి ఉంటుంది. ఇది ఇన్సులిన్ నిరోధకతపై చికిత్స ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా ఇది తగ్గించే అవకాశం ఉంటుంది. మరి మెటబాలిక్ సిండ్రోమ్ తో సంబంధం ఉన్నటువంటి వివిధ పరిస్థితులకు చికిత్సలో ఇది ఉపయోగపడుతుంది. సో ఇన్ని రకాల ప్రయోజనాలు ఈ గ్యాండర్మాలో ఉంటాయి. ఇది ఇంకా మరి ఈ గ్యాండర్మాతో పాటు థైరాయిడే కాకుండా లూసిడం కాలేయ వ్యాధి కూడా నివారించే అవకాశము ఈ గ్యాండర్మాలో ఉంటుంది. అట్లాగే డయాబెటిస్, హైపర్ టెన్షన్, ఆర్థరైటిస్, మోకాల నొప్పులకు సంబంధించినటువంటి హైపర్ టెన్షన్, హైపర్ టెన్షన్ కూడా మనం దీని ద్వారా నివారించవచ్చు ఈ గ్యాండర్మా వాడడం వల్ల. అట్లాగే మైగ్రేన్ తలనొప్పి ఉన్నటువంటి సందర్భంలో కూడా మనం ఈ గ్యాండర్మాను వాడచ్చు. అట్లాగే నిద్రలేమి ఉన్నటువంటి సందర్భంలో కూడా మనం ఈ గ్యాండర్మాను వాడచ్చు. అట్లాగే బ్రోన్కైటిస్, అస్తమా ఉన్నటువంటి సందర్భంలో కూడా మనం ఈ గ్యాండర్మాను వాడచ్చు. మరి మధుమేహం మరియు క్యాన్సర్ వంటి అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సకు మన గ్యాండర్మా ఉపయోగపడుతుంది. ఇది క్యాన్సర్ మరియు మధుమేహానికి వ్యతిరేకంగా అనుబంధ మరియు ప్రత్యామ్నాయ చికిత్సగా కూడా గుర్తించబడింది. చూడండి ఒకసారి ఎంత అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ ఇది. గ్యాండర్మాతో ఒక్క థైరాయిడే కాకుండా లూసిడం కాలేయ వ్యాధి, డయాబెటిస్, హైపర్టెన్షన్, ఆర్థరైటిస్, మైగ్రేన్, నిద్రలేమి, బ్రోనైటిస్, అస్తమా మరియు మధుమేహం మరియు క్యాన్సర్ వంటి అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సకి ఇది ఉపయోగం. సో ధైర్యంగా మనం ఈ గ్యాండర్మాని మనం ప్రమోట్ చేయొచ్చు. మరి ఏం చేస్తుంటుంది ఇది అవసరమైనటువంటి విటమిన్లు మరియు పోషకాల యొక్క గొప్ప మూలం కాబట్టి ఇది మానవ శరీరం యొక్క మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సో ఓవరాల్ గా గ్యాండర్మా అనేది ఒక అద్భుతమైనటువంటి సప్లిమెంట్. ఇది మన బాడీకి మొత్తం ప్రతిరక్షకంగా పనిచేస్తుంది అన్నమాట. మరి ప్రతి క్యాప్సూల్ లో గ్యాండర్మా లూసిడం ఎక్స్ట్రాక్ట్ పౌడర్ 425 మిల్లీగ్రాములు ఉంటుంది. మోతాదు ఒక గుళిక రోజుకు 3 సార్లు వేసుకోవాలి. మరి దీని ఎంఆర్పి వచ్చేసి 320, డిబి వచ్చేసి 275 రూపాయలు, పివి వచ్చేసి 9.17 పివీలు వస్తా ఉన్నాయి. సో నెట్ కాంటెంట్ 60. సో ఇంకోటి మరొక అద్భుతమైన ప్రోడక్ట్ అలోవెరా. దీని ద్వారా కూడా మనం చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అలోవెరా చూడండి, ఇది భారతదేశంలో ప్రాచీన ఆయుర్వేదిక్ మందులలో దీన్ని ఒక ప్రధానమైనటువంటి వస్తువుగా తీసుకుంటారు. ఒక ఆరోగ్య పరిరక్షక తీసుకుంటారు. దీన్ని ప్రతి ఇళ్లలో ఆరోగ్య పరిరక్షగా ఉంటుంది. అట్లాగే సెంటిమెంట్ ఉన్న వాళ్ళు దీన్ని గుమ్మానికి వేలాడదీస్తూ ఉంటారు. గుమ్మానికి వేలాడదీయడం రీజన్ ఏంటి అంటే, మనం సాధారణంగా ఇంట్లోకి వేసినటువంటి బ్యాక్టీరియాస్ కానీ వైరస్ కానీ ఇంట్లోకి రాకుండా ఉంటుంది. ఎప్పుడు కూడా అది పచ్చగా ఉంటుంది, మంచి ఆక్సిజన్ అందించేటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉంటాం. అందుకోసం దీన్ని గుమ్మానికి వేలాడదీస్తూ ఉంటారు. ఇది సంవత్సరం కూడా ఇట్లాగే ఉంటుంది, ఎండిపోకుండా. దీన్ని చీల్చుకొని దాంట్లో ఉన్నటువంటి ఆ పై లేయర్ తీసి ఆ కండం తినేటటువంటి సందర్భం కూడా మనం చూస్తాం. ఇది ఆయుర్వేదం. దీని ద్వారా మనకు చాలా హెల్త్ ఇష్యూస్ మనము నివారించుకోవచ్చు. దీన్ని తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే, మలబద్ధకం, ఆమ్లత్వం మరియు కాలేయ బలహీనత వంటి సందర్భాల్లో ఇది ఉపయోగపడుతుంది. ఇది చర్మ వ్యాధులకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది మరియు జుట్టు అనుబంధ సమస్యలకు అనుకూలంగా ఉంటుంది. ప్రతి క్యాప్సూల్స్ లో అలోవెరా ఎక్స్ట్రాక్ట్ బార్బడైనిస్ 500 మిల్లీగ్రాముల మోతాదు ఇది ఉంటుంది. 1 లేదా 2 క్యాప్సూల్స్ రోజుకు 2 సార్లు కనుక వేసుకున్నట్లయితే మన బాడీ హీట్ తగ్గే అవకాశం ఉంటుంది, ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది. చికాకు నుంచి మనం దూరం కావచ్చు. అలోవెరా యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలతో ఒక ప్రసిద్ధ ఔషధ మొక్కగా మనం దీన్ని చూస్తూ ఉంటాం పూర్వకాలం నుంచి మన భారతదేశంలో. అట్లాగే
ఇది దంత పాలకాన్ని తగ్గించడం, గాయం నయం చేయడం, వేగవంతం చేయడం, ముడతలను నివారించడం. చర్మం ముడతలు ఉంటాయి కానీ ఇక్కడ నుదుటి పైన కానీ ఫేస్ పైన కానీ చర్మం పైన కానీ ముడతలు ఉంటే ఆ ముడతలను కూడా నివారించినటువంటి అవకాశం ఈ అలోవెరాలో ఉంటుంది. మరియు రక్తంలో చక్కెరను నిర్వహించడం వంటి ఇతర ప్రయోజనాలు కూడా ఇది దీని ద్వారా మనం చేయవచ్చు. అట్లాగే వెస్టేజ్ అలోవెరా క్యాప్సూల్స్ ప్రయోజనాలు ఈ విధంగా ఉంటాయి. దాని బొటానికల్ పేరు అలో బార్బడెనిస్. ఉత్తరాఫ్రికా, కానరీ దీవులు మరియు కేప్ వెల్డ్లో ఉద్భవించిన ఒక రసవంతమైనటువంటి మొక్క జాతి ఇది. అలోవెరా శుష్క వాతావరణంలో పెరుగుతుంది మరియు ఆఫ్రికా మరియు ఇతర పొడి ప్రాంతాల్లో విస్తృతంగా పంపిణీ చేయబడుతుంది. అయినప్పటికీ మొక్క సులభంగా అనుకూలించింది కాబట్టి మరియు మనిషి దాన్ని తనతో పాటు ఒక చోట నుంచి మరొక ప్రదేశానికి తీసుకెళ్ళడానికి చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఇది ఇప్పుడు చాలా వెచ్చని దేశాలలో కనుగొనబడుతుంది. అంటే ఇది మామూలుగా దీనికి నీటి వసతి లేని సందర్భాల్లో కూడా ఇది మంచి ఏపులో పెరుగుతూ ఉంటుంది. ఇది గ్రౌండ్ లో కానీ లేకపోతే నీటిలో కానీ ఏ కాస్త నీరున్నా అది అక్కడ ఆ ప్రాంతంలో పెరిగే అవకాశం ఉంటుంది. అట్లాగే మధ్యప్రాచ్యంలో పర్షియా మరియు ఈజిప్ట్ నుంచి యూరోప్ లో గ్రీస్ మరియు ఇటలీ వరకు భారతదేశం వరకు అనేక గొప్ప నాగరికతలు మొక్కల ధర్మాలను నమోదు చేశాయి. మరియు ఆఫ్రికన్ ఖండం అనేక ఆరోగ్య ప్రయోజనాల కారణంగా ఈ జాతిని తరచుగా మూలిక ఔషధాలలో ఉపయోగిస్తుంటారు. అంటే భారతదేశం కాకుండా ప్రపంచంలో అనేక దేశాలు దీన్ని మూలికగా ఆరోగ్య పరిరక్షగా మనం తీసుకుంటూ ఉంటారు. అట్లాగే అలోవెరాను అద్భుత మొక్క అని కూడా పిలుస్తూ ఉంటారు. మరియు 75 క్రియాశీల భాగాలను కలిగి ఉంటుంది. ఇది అద్భుత మొక్క అంటారు, ఎందుకంటే దీని ద్వారా చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఇంకా విటమిన్లు మరియు ఎంజైమ్లు, ఖనిజాలు, చక్కెరలు, లిగ్నిస్, సపోనిక్స్, సాలిసిస్ ఆమ్లాలు మరియు అమైనో ఆమ్లాలు కలిగి ఉంటుంది. అలోవెరా పదార్థాలు గాయం మరియు కాలిన నయం, మధుమేహం మరియు మానవులలో ఎలివేటెడ్ బ్లడ్ లిపిడ్ చికిత్సలో సహాయపడతాయని మనం తెలుసుకోవచ్చు. అట్లాగే ఈ సానుకూల ప్రభావాలు పాలిసాకరైడ్లు, మన్నెస్లు, ఆంథ్రాక్సిడ్లు మరియు లెప్టిక్ల వంటి సమ్మేళనాల కారణంగా ఉంటాయి. కలబందలో 20 కంటే ఎక్కువ అమైనో ఆమ్లాలు మరియు కాల్షియం, మెగ్నీషియం మరియు సోడియం వంటి ముఖ్యమైనటువంటి ఖనిజాలు కలిగిన ఒక యొక్క రోజువారీ అవసరాలు తీర్చడంలో ఇది సహాయపడుతుంది. చూడండి, కాల్షియం ఇది మనకు మామూలుగా మన ముఖంగా ఉన్నటువంటి వాళ్ళకి సందర్భంలో మనం కాల్షియం ఇస్తూ ఉంటాం, అంటే బోన్ హెల్త్ కు కాపాడుతూ ఉంటుంది. మెగ్నీషియం కూడా మనం బలాన్ని, సత్వాన్ని ఇస్తూ ఉంటుంది. సోడియం కూడా మనకు బలాన్ని, సత్వాన్ని ఇస్తూ ఉంటుంది. సో అంత అద్భుతమైన దీంట్లో మనకు కనిపిస్తుంటుంది. ఇందులో ఎంజైమ్లు, విటమిన్లు, పాలిసైడ్లు, నైట్రోజన్ మరియు ఇతర భాగాలు కూడా ఉన్నాయి. అలోవెరాను అద్భుత మూలికలను చెప్తూ ఉంటారు. అట్లాగే మరి ఇంత అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ రేటు కూడా పెద్దగా ఏముండదు. దీని ఎంఆర్పి వచ్చేసి 320 ఉంటుంది. టీపీ వచ్చేసి 275 రూపాయలు ఉంటుంది. టీవీ వచ్చేసి 9.17. ఇది నెట్ కాంటెంట్ 60 ఉంటుంది. సో మరి ముఖ్యంగా బాడీ హీట్ తగ్గించడానికి అలోవెరా వాడుతూ ఉంటాం. అలోవెరా ఆమ్ల ఇది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా నివారిస్తూ ఉంటుంది. అలోవెరా ఆమ్ల ఒక 1 month లో మంచి ఫలితాలు కూడా మనం తీసుకోవచ్చు. అట్లాగే నూనె, ఇది ఇక మూడో సప్లిమెంట్ నూనె. వెస్టేజ్ నూనె కణాల పునరుత్పత్తిలో సహాయపడుతుంది. ఇది మరియు మొత్తం రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. సో బ్లడ్ సెల్స్ ఏవైతే ఉంటాయో, డెడ్ సెల్స్ ఏవైతే ఉంటాయో, ఆ డెడ్ సెల్స్ ని యాక్టివేట్ చేస్తూ మనకు బాడీలో ఒక మంచి రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది, డెవలప్ చేస్తుంది. అట్లాగే సమర్థవంతమైనటువంటి యాంటీ ఆక్సిడెంట్లు, ఇది యాంటీ ఇన్ఫ్లమేటర్, యాంటీ మైక్రోబియల్ వంటి యాంటీ కార్బినోజెల్ లక్షణాలను కలిగి ఉంటుంది. అధిక రక్తపోటు, బీపీ అంటే కదా, కీళ్ళ నొప్పులు, అస్తమా, శ్వాస మరియు జీర్ణ సమస్యలతో బాధపడుతున్న రోగులకు కూడా ఇది అద్భుతంగా
సహాయపడుతుంది. అట్లాగే ఇది ఆగ్నేయ ఆసియాకు చెందినటువంటి ఉష్ణమండల సతతహరిత వృక్షం. నోని లేదా మెరిండా సిట్రిపోలియర్ ప్రోటీన్ కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా ఉంటాయి మరియు ఫైటోన్యూట్రియన్లు, విటమిన్లు మరియు మిరప మోతాదులో ఉంటాయి. ఇది పూర్తి ఆరోగ్యం మరియు శ్రేయస్సుకు సహకారం అందిస్తూ ఉంటుంది. ఇందులో జెరోనైన్స్ ఉంటుంది. ఇది మానవ కణాల గోడల్లో ఉండేటువంటి రంధ్రాలు పెద్దగా అయ్యేలా చేస్తుంటుంది. అంటే మనం తీసుకున్నటువంటి ఆహారం ఏదైతే ఉంటుందో ఆ ఆహారము శోషణ కావడానికి సహాయపడుతుంది. అట్లాగే డెడ్ సెల్స్ అయితే ఉంటాయి ఓపెన్ చేస్తూ ఉంటుంది మరియు పోషకాలు వాటిలోకి విడుదల పడుతుంది, సహాయపడుతుంది. ఇంకా ఆ విధంగా పోషకాల శోషణ కూడా పెంచుతుంది. అంటే తిన్నటువంటి ఆహారం తొందరగా జీర్ణం కావడానికి, జీర్ణమైనటువంటి ఆహారం శక్తిగా మారడానికి, శక్తిగా మారిన ఆహారం ఏదైతే ఉంటుందో అది వివిధ శరీర భాగాలకి విస్తృతం చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇది థైరాయిడ్ నిర్మూలనలో ఒక మంచి ఔషధంగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఇంకా ఇది అనేక ఆవశ్యక విటమిన్లు మరియు మినరల్స్ కలిగి ఉంటుంది. కావున మెరిండా సిట్రిపోలియా రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారు దీని వినియోగం వల్ల ప్రయోజనం పొందవచ్చు. ఇది వివిధ రకాల చర్మ మరియు జుట్టు సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. ఇది ఆరోగ్యకరమైనటువంటి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అట్లాగే ఇది కోలిక్, మూర్ఛలు, దగ్గు, మధుమేహం, బాధాకరమైన మూత్ర విసర్జన, ఋతు ప్రవాహాన్ని ప్రేరేపించడం, జ్వరం, కాలేయ వ్యాధి, మలబద్ధకం, గర్భధారణ సమయంలో ఏను మార్గంలో మలేరియా, జ్వరం మరియు వికారం వంటి వాటిని చికిత్స చేయడానికి లేదా నిర్వహించడానికి ఈ నూనె ఉపయోగపడుతుంది. అంటే థైరాయిడ్ తో పాటుగా దీని ద్వారా ప్రయోజనమైనటువంటి నివారణ జరుగుతున్నటువంటి రోగాల లిస్ట్ ఇక్కడ చూడండి. ఎన్ని రకాలుగా మనం మన బాడీని రక్షించుకోవచ్చు ఇది నూనె మారడం వల్ల. సో మరి సుమారుగా థైరాయిడ్ కాకుండా థైరాయిడ్ తో పాటుగా దీంట్లో ఉన్నటువంటి సుమారు 10-15 రకాల చికిత్సలకి ఈ నూనె అనేది మనకు ఉపయోగపడుతుంది. సో కాబట్టి మనం దీనిని మనము ప్లాన్కి వెళ్ళినప్పుడు, ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు దీన్ని రిఫర్ చేస్తే ఒక మంచి రిజల్ట్ అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి ఎన్ని లక్షణాలు కలిగినటువంటి ఇది అధిక పొటాషియం స్థాయిని కలిగి నూనె ఉత్పత్తులు మూత్రపిండాల పనితీరును దెబ్బతీస్తాయి మరియు కిడ్నీ సంబంధమైన అంటే కొన్ని సందర్భాలలో నూనె క్యాప్సూల్స్ వాడకూడదు. అది కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళకి మాత్రం దీన్ని వాడకపోవడమే మంచిది. ఇది అధిక పొటాషియం మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే కొంతమంది ఊరికేనే అలసిపోయినట్టు కనిపిస్తుంటారు, అలసిపోయినట్టు కనిపిస్తూ ఉంటారు, కింద పడిపోయినట్టు కనిపిస్తుంటారు, చదవనట్టు అనిపిస్తూ ఉంటారు. సో అంటే పొటాషియం లెవెల్స్ కనుక సరిగ్గా లేనట్టయితే, పొటాషియం లెవెల్స్ కనుక మనకు సరిగ్గా లేనట్టయితే మనకు అలసిపోయినట్టు కనిపిస్తుంటుంది. ఆ సందర్భంలో మనం పొటాషియం వాడతాం. సో దీనిలో అతిగా పొటాషియం ఉంటుంది కాబట్టి కిడ్నీ పేషెంట్స్ ఏవైతే ఉంటారో దీన్ని వాడకపోవడమే కొంచెం మంచిది. డాక్టర్ సజెషన్ వరకు వాడితే బెటర్. సో దీని యొక్క ప్యాక్ 90 క్యాప్సూల్స్ ఉంటాయి. ఎంఆర్పి 585 ఉంటాయి. పీవీ వచ్చేసి 18, డిపి వచ్చేసి 500 వస్తుంది. ఇంకా ఒక అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ ఫ్లాక్సైడ్. దీని ద్వారా కూడా మనం చాలా రకాలైనటువంటి అవలక్షణాలను మనం తొలగించుకోవచ్చు. ఫ్లాక్సైడ్ ఇది కూడా మన ప్రాచీనమైనటువంటి ఆయుర్వేదంలో మనం చూస్తూ ఉంటాము. అవస గింజలు. సో అవస గింజలను మనం వాడుతూ ఉంటాము. ఇది ఆరోగ్యకరమైన గుండె కొరకు అవిసె గింజల మొక్క నూనె ఎంతో అవసరం ఉంటుంది. అధిక బీపీ రోగులకు రక్తపోటును తగ్గిస్తూ ఉంటుంది. అట్లాగే కిడ్నీ బాగా పనిచేసేటట్టుగా పనిచేస్తూ ఉంటుంది. రక్తంలో అడ్డంకిని నిరోధిస్తుంది. ట్రైగ్లిజరైడ్ స్థాయిని మరియు ఎల్డిఎల్ స్థాయిలను తగ్గిస్తూ ఉంటుంది. ఇంకా ఫ్లాక్సైల్ నుంచి కొలెస్ట్రాల్ పెంచి చేదు కొలెస్ట్రాల్ తగ్గించడమే కాక ఇంకా అనేక ప్రయోజనాలు కూడా మనం దీని ద్వారా చూడండి. ఇక్కడ ఏదైతే గుండెకు మోసుకుపోయేటువంటి శరీర దమలు ఉంటాయో దాని నుంచి ఏ విధంగా ఎల్డిఎల్ ను తోసేస్తుందో చూడండి. ఆ విధంగా మనము మన గుండెని మనం కాపాడుకోవచ్చు అనమాట. సో ఇది థైరాయిడ్ కూడా మనకు ఉపయోగపడుతుంది. అలసిపోయినటువంటి కండరాలను స్టోర్ చేసి బరువు తగ్గడానికి ఇది సహాయపడుతుంది. అంటే కండరాల సత్తును పెంచుతుంది, బరువు తగ్గిస్తూ ఉంటుంది.
మరి పాత షుగర్ రోగుల ఇన్సులిన్ అవసరాన్ని తగ్గించడం కూడా అధిక స్థాయి చక్కెరని నియంత్రిస్తుంది. మరి వెస్టేజ్ బ్లాక్ సాయిల్ ఆరోగ్యానికి మంచిదా అంటే ఇది ఒక కుటుంబ సభ్యులు చాలా మంది వెస్టేజ్ బ్లాక్ సీడ్ ఆయిల్ క్యాప్సూల్స్ ను బహుళ ఆరోగ్య ప్రయోజనాల కోసం దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. మనం ఇంతకుముందు నూనెకి ఈ విధంగా అలోవెరాకి ఈ విధంగా చెప్పుకున్నాము. దీని ద్వారా కూడా మనకు బహుళ ప్రయోజనాలు ఉంటాయి. ఇది ఒమేగా 3, 6, 9 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే డైటరీ సప్లిమెంట్. ఇది మెరుగైనటువంటి గుండె ఆరోగ్యానికి మరియు అధిక రక్తపోటును తగ్గించడానికి మరియు బరువు నిర్వహణకు కూడా ఉత్తమంగా ఉపయోగపడుతుంది. వెస్టేజ్ ఫ్లాక్స్ ఆయిల్ ఆరోగ్యానికి మంచి ఉపయోగపడుతుంది. అట్లాగే ఆర్థరైటిస్, కీళ్ళ నొప్పులు మరియు వాతలు తగ్గిస్తూ ఉంటుంది. థైరాయిడ్ స్థాయిలను నియంత్రిస్తుంది. సో గుండెకు సంబంధించినవి కాకుండా మన గుండెను కాపాడటమే కాకుండా ఆర్థరైటిస్ మోకాల నొప్పులను నివారించడంలో ప్రధాన భూమిక పోస్తుంది. అట్లాగే థైరాయిడ్ స్థాయిలను కూడా నియంత్రించే స్థాయిలో ఇది ఉంటుంది అన్నమాట. స్త్రీ హార్మోన్ల స్థాయిలను సమతుల్యం చేస్తుంది మరియు నెలసరి సక్రమంగా జరిగేలా చేస్తూ ఉంటుంది. చర్మానికి, వెంట్రుకలకు మరియు గోళ్లకు ఆరోగ్యంగా ఉంచుతుంది. గర్భధారణ సమయంలో ఆరోగ్యకరమైన మెదడు అభివృద్ధికి ఇది సహాయపడుతుంది. అట్లాగే దీని ఎంఆర్పి వచ్చేసి రూ. 635 డిపి వచ్చేసి 540 ఉంటుంది. టీవీ 18 నెట్ కాంటెంట్ తో ఉంది. ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్. దీని ద్వారా మనము చాలా రకాల మోకాల నొప్పులను కానీ, థైరాయిడ్ స్థాయిలను కానీ, ఇంకా నెలసరి కానీ, తర్వాత ఇంకా మనకు ఒమేగా 3, 6, 9 ఫ్యాటీ యాసిడ్స్ డెవలప్ చేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా మనం ఈ ఫ్లాక్స్ ఆయిల్ ద్వారా మనము పొందొచ్చు. అట్లాగే సితావర్ మ్యాక్స్, ఇది కూడా మనకు థైరాయిడ్ నిర్మూలనలో మనకు బాగా ఉపయోగపడేటువంటి సితావర్ మ్యాక్స్. ఇది మొక్కల ఈస్ట్రోజన్ పుష్కలంగా ఉంటుంది. ఇది కౌమార దశ నుంచి ఋతువిరతి వరకు స్త్రీ ఆరోగ్యానికి మద్దతు ఇస్తూ ఉంటుంది. ఇది ప్రీమెస్టివ్ సిండ్రోమ్ లక్షణాల నుంచి ఉపశమనం పొందేందుకు క్రమరహిత చక్రాలను మరియు సంబంధిత హార్మోన్ల స్థాయిలను నియంత్రిస్తూ ఉంటుంది. సితావర్ మ్యాక్స్ క్యాప్సూల్ ఉపయోగం ఏంటంటే ఇది ప్రీమెస్టివ్ సిండ్రోమ్ లక్షణాల నుంచి ఉపశమనానికి ఉపయోగపడుతుంది. అట్లాగే క్రమరహిత చక్రాలను మరియు సంబంధిత హార్మోన్ల స్థాయిని నియంత్రిస్తూ ఉంటుంది. ఇంకా శాతావారి తీసుకోవడం వల్ల పేరు సూచించినట్లుగా శతావారి చికిత్సకు ఉపయోగించే పరిస్థితుల జాబితా చాలా పెద్దగా ఉంటుంది. ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్లు, శతావారి రూట్స్, ఆస్పరాగమెగస్ ఏ, రేస్ మెప్యూరస్ మరియు ఏరోసోల్ తో సహా యాంటీ ఆక్సిడెంట్లను ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. యాంటీ వైరల్, రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అట్లాగే అల్సర్ చికిత్సలో కూడా ఇది ప్రధాన భూమిక పోషిస్తుంటుంది. అట్లాగే చనుబాలు ఇవ్వడానికి మద్దతు ఇస్తూ ఉంటుంది. హార్మోన్ బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. ఋతువిరతి యొక్క లక్షణం తగ్గిస్తూ ఉంటుంది. ఇంకా ఈ విధంగా మనకు ఇది వాడడం వల్ల మనకు జరిగేటువంటి మన బాడీలో ఉన్నటువంటి చికిత్స ఈ విధంగా ఇన్ని రకాలుగా మనకు ఉపయోగపడుతుంది అన్నమాట. అట్లాగే మరి శక్తివంతమైన స్త్రీ స్నేహపూర్వకమైన క్యాప్సూల్ గా దీన్ని మనం చెప్పవచ్చు. శతావారి యొక్క ప్రయోజనాలు పురుషుల ఆరోగ్యానికి కూడా విస్తరిస్తాయని మనం ఇది స్పెర్మ్ మరియు వీర్యం యొక్క నాణ్యత మరియు పరిణామాన్ని కూడా పెరిగించే అవకాశం ఉంటుంది, మెరుగుపరుస్తుంది. డాక్టర్ బావర్స్ అని అతను ఈ పై విషయం చెప్పారు. ఇది జంటలో సంతానోత్పత్తిని మెరుగుపరచడానికి డాక్టర్ యొక్క మొదటి ఎంపిక లేదా ఇష్టమైన మూలికగా దీన్ని డాక్టర్స్ వాడే అవకాశం కూడా ఉంటుంది అన్నమాట. సో కాబట్టి ఇది అద్భుతమైన ప్రయోగం అని చెప్పొచ్చు. శతావారి రుచిలో తీపి మరియు చేదు ప్రకృతిలో చల్లగా ఉంటుంది మరియు మన శరీరం యొక్క మరియు మనసుతో వాత మరియు పిత్తాలను సమతుల్యం చేస్తుంది. పిత్త వాతాలను సమతుల్యం చేస్తూ ఉంటుంది. అట్లాగే దీని యొక్క ఎంఆర్పి వచ్చేసి 545, మరి డిపి వచ్చేసి 460, పివి వచ్చేసి 15.6
33 కాంటెంట్ 90 ఉంటాయి. సో ఇది అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక మంచి అవకాశాన్ని అయితే ఈరోజు ఇచ్చారు. సో మరి ఈ ప్రొడక్ట్స్ మనం కనుక మనం తీసుకున్నట్లయితే తప్పకుండా మనం థైరాయిడ్ ని నివారించవచ్చు. మనం ఫీల్డ్ మీదకి వెళ్ళినప్పుడు వాళ్ళకి మంచి ధైర్యం కూడా మనం చెప్పవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. The recording has stopped. థ్యాంక్ యూ సార్ కుమారస్వామి గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా మంచి నాలెడ్జ్ ఇచ్చారు సార్. ఎందుకంటే థైరాయిడ్ జనరల్ గా మాట్లాడుతాం అన్ని విషయాలు, కానీ ఇప్పుడు ఇంత ఇన్ డెప్త్ గా అసలు థైరాయిడ్ ఎందుకు వస్తుంది, తర్వాత మెయిన్ రీజన్ ఏంటి, తర్వాత బెనిఫిట్స్ కానీ ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నటువంటి ప్రొడక్ట్స్ కానీ చాలా ఎక్సలెంట్ నాలెడ్జ్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ టెస్ట్ మనీ ఇక్కడ చాలా మంది తెలియదు సార్. ఒకసారి మీ టెస్ట్ మనీ చెప్తే బాగుంటుంది. మీ వాయిస్ రావట్లేదు సార్, మ్యూట్ లో ఉన్నారు. గుడ్ మార్నింగ్. మై నేమ్ కుమారస్వామి. నేను ప్రజెంట్ గవర్నమెంట్ టీచర్ గా ఉన్నాను. అట్లాగే మా మిస్సెస్ గవర్నమెంట్ టీచర్. ఇద్దరం కలిసి 2 lakhs ఎర్న్ చేస్తాం. బట్ సో ప్యాషనెట్ గా ఈ బిజినెస్ చేస్తూ ఉంటాను. నేను ఈ బిజినెస్ ద్వారా ఒక 15 lakhs వర్త్ ఆఫ్ కార్ తీసుకున్నాను. అలాగే మంత్లీ 40+ ఇన్కమ్ తీసుకుంటున్నాను ఈ బిజినెస్ ద్వారా. సో మరి ఈ ఆపర్చునిటీ కలిగినటువంటి చిరంజీవి శ్రీధర్ గారికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. జస్ట్ మీ టెస్ట్ మనీ చాలా నీడ్ సార్ ఇక్కడ అందరికి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ సార్. మీకు మేడం ఇద్దరికి థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ సార్ మీకు. థ్యాంక్ యూ. సో లీడర్స్ ఆల్మోస్ట్ 290+ మెంబర్స్ ఉన్నారు. ఆల్రెడీ చూసారు కుమారస్వామి గారు. సో థైరాయిడ్ గురించి మంచి నాలెడ్జ్ ఇచ్చారు. బేసికల్ గా మేడం సార్ ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండి. చేస్తూ ప్యాషనెట్ గా ఈ బిజినెస్ ని బిల్డ్ చేస్తున్నారు. ఇవాళ కార్ తీసుకున్నారు ఈ బిజినెస్ ద్వారా. సో వెన్యూ కార్ కదా సార్? ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇంకా మంచి సక్సెస్ తీసుకోవాలి సార్. షార్ట్లీ 3 lakh ఇన్కమ్కి వెళ్ళాలి. మంచి అచీవ్మెంట్ సాధించాలని మనస్ఫూర్తి విష్ చేస్తున్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో లీడర్స్ అందరికి థ్యాంక్ యూ. 290+ మెంబర్స్ ఉన్నారు. నేను డైరెక్ట్ కాల్స్ తీసుకుంటాను. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ స్వామి. స్వామి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ స్వామి. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సో. థ్యాంక్ యూ. టీచింగ్ ప్రొఫెషన్ నుండి చాలా ఎక్సలెంట్ అయిన సబ్జెక్ట్ ఈరోజు మనకి మేజర్ గా డయాబెటిక్ తో పాటు ఈ మధ్యకాలంలో వింటుంది మేజర్ గా థైరాయిడ్. ఇది బయటకు తెలియదు, బట్ చాలా మందిలో మాక్సిమం పీపుల్ థైరాయిడ్ అటాక్ అవుతుంది. దీన్ని చాలా క్లియర్ గా చెప్పారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సో టీచింగ్ ప్రొఫెషన్ లో ఉండి ఒక ఆలోచన తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో అది మంచి ఆలోచన తీసుకుని ముందుకు వచ్చారు. డెఫినెట్ గా ఇలాంటి సెషన్స్ ని రెగ్యులర్ గా ఇవ్వడం ద్వారా చాలా మంది ఆరోగ్యాన్ని కాపాడిన అవుతారు. అదే రకంగా మంచి ఆదాయాన్ని కూడా తీసుకుని అవుతారు. సో డెఫినెట్ గా ఇలాంటి సెషన్స్ నెంబర్ ఆఫ్ సెషన్స్ తీసుకోండి. 100% మీరు గెలవడానికి సాధించడానికి అవుతుంది. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సో లీడర్స్ గుడ్ మార్నింగ్ అండి. చూడండి మంచి సెషన్ మనకి జరిగితే సో ప్రతిరోజు డిపెండ్ అవుతూ మనం ముందుకు 100% మనం సాధించవచ్చు. సో ఈ రోజు మనం దీపావళి అంటుంటాం. సో అక్కడ నరకాసుని వదిస్తే అక్కడ దీపావళిగా మనం సెలబ్రేట్ చేస్తున్నాం. బట్ ఈ రోజు మన మధ్యలో ఉండే సమస్యలు 2 సమస్యలు. ఒకటి ఆర్థిక సమస్య, రెండోది ఆరోగ్య సమస్య. సో ఈ రెండింటిని ఎప్పుడైతే నిర్మూలిస్తాం అప్పుడు నిజాన్ని దీపావళి వచ్చినట్టు. సో మనం చూడలేదు నరకాసు ఎలా ఉంటుంది ఏంటది, బట్ ఈరోజు చూస్తున్నాం. హాస్పిటల్కి వెళ్తే కొన్ని వందల వేల లక్షల మంది కుటుంబాలు ఆరోగ్యంతో బాగాలేక ఉండడం ఇబ్బంది పడుతున్నారు. సో ఇది కూడా ఒక రకంగా బాధే. అదొకటి ఆర్థికంగా చూస్తే ఈరోజు చాలా మంది వాళ్ళ కోరికలు తీసుకోలేకపోతున్నారు. అది కూడా ఒక బాధే. సో డెఫినెట్ గా ఈ రోజు దీపావళి రోజు ఏదో ఒక శుభాకాంక్ష చెప్తే కాదు, నిర్ణయం తీసుకోండి. నేను 10 కుటుంబాలకి యోచనిస్తాను, వాళ్ళు ముందు తీసుకెళ్తాను ఆలోచన తీసుకోండి. 100% నెక్స్ట్ ఇయర్ కల్లా మన టీమ్ హెల్పింగ్ హ్యాండ్ వాళ్ళు చాలా ఎక్కువ మంది మంచి పొజిషన్ ఉంటే మంచి స్థాయి ఉండాలి కోరుకుంటే మంచిగా తీసుకోవాల్సి. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. అదే రకంగా రాత్రి ఒక మంచి సెషన్ తో మనకి వచ్చారు. సో లీడర్స్ ఈ రోజు ఈవినింగ్ మళ్ళీ రమాదేవి గారు
సో ఇవన్నీ కూడా సెషన్స్ రాత్రి సురేష్ గారు ఎక్సలెంట్ సబ్జెక్ట్ ఇవ్వడం జరిగింది. సో మోటార్ ఫీల్డ్ నుంచి వచ్చి లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటే చిన్న విషయం కాదు అది. సో మంచి లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చారు. ఈ రోజు రమాదేవి గారు ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. సో ఇవన్నీ మనం కరెక్ట్గా జాగ్రత్త ప్లాన్ చేసుకొని సమయాన్ని అప్లై చేసుకోండి. సమయాన్ని వేస్ట్ చేసుకుంటే రేపు ఫ్యూచర్ లో మనం బాధపడతాం. సో కరెక్ట్గా అప్లై చేసుకోండి. రేపు మంత్ క్లోజ్ ఏదైతే ఈరోజు బిల్డింగ్స్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. రేపు బిల్డింగ్స్ క్లోజింగ్స్ ఉంటుంది. రేపు ఎవరైతే ఉన్నారో ప్లాన్ చేసుకోండి. సో దయచేసి వరంగల్ నియర్ బై ఉన్నారో హెచ్ఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లిస్ట్ అవుట్ చేసుకుంటే మన గ్రేట్ మెంటర్ మంజునాథ్ గారితో రిజర్వేషన్ ఉంటుంది. సో మీ పిన్ లెవెల్ బ్రేక్ చేసుకోండి. అదే రకంగా గెస్ట్లు కూడా చాలా చూసినాం. ఇంకొక గెస్ట్ కూడా యాడ్ అయిపోయారు మనకి, సర్వన్ సార్ పోలీస్ కానిస్టేబుల్. సో వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా మనకి మన టీమ్ హెల్ప్ అంటే సపోర్ట్ చేయడానికి వస్తున్నారు. సో అలాంటప్పుడు అక్కడ మనం చూస్తే కానిస్టేబుల్, 2 కానిస్టేబుల్, ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ సౌజన్య మేడం, క్యాబ్ డ్రైవర్ సలీం సార్, ఒక బిఎల్సీఎం మంజునాథ్ గారు, 8 మంది గెస్ట్ మనకు వస్తున్నారు. ఇంతవరకు ఎక్కడ కూడా ఏ బుక్ క్యాంప్ లో కూడా 3-4 తప్ప గెస్ట్ లేరు. ఈ రోజు మనకి 8 మంది గెస్ట్ వస్తున్నారు. సో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాం. ప్రతి వ్యక్తి కరెక్ట్ గా టికెట్స్ ఎవరైతే వచ్చారో ఇమీడియట్ చూసుకొని ప్లాన్ చేసుకోండి. ఇన్ టైం రండి. మనం మీటింగ్ సక్సెస్ఫుల్ చేయాలంటే 8 o'clock కల్లా ఎగ్జాక్ట్ గా మన హాల్ దగ్గర ఉండాలి. డిసిప్లిన్ పాటించాలి. లేటెస్ట్ అందరూ బాగా తీసుకోవాలి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ కుమార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ స్వామి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. చిరంజీవి సార్. ఉమాశంకర్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. కుమార్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్, మంచి సెషన్ ఇచ్చారు ఈ రోజు. ఎందుకంటే Thank you, చాలా మంది థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నటువంటి వాళ్ళ సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. సో దీనికి గల కారణాలు మనం సమయానికి తినకపోవడం అని చెప్పారు. సో తగినంతగా ఎక్సర్సైజ్ చేయకపోవడం, రకరకాల సమస్యలు చెప్పారు. వీటన్నింటికి ఎన్ని మందులు వాడినా తగ్గదు. సో దానికి సరైనటువంటి ఫుడ్ తీసుకోవాలన్నారు. సో దాంతో పాటు ఆ ఫుడ్ సరిగ్గా ఎట్లా తీసుకోలేకపోతున్నాం అనే ఉద్దేశంతో ఈ రోజు మన సప్లిమెంట్స్ సజెస్ట్ చేశారు. సో మంచి ప్రొడక్ట్స్, గ్యానోడర్మా కావచ్చు, శతావరి కావచ్చు, అదేవిధంగా ఫ్లాక్స్ ఆయిల్, అలోవెరా లాంటి ప్రొడక్ట్స్ సజెస్ట్ చేశారు. సో చాలా మందికి ఉపయోగపడుతుంది సార్. అదేవిధంగా మీరు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ఈ రోజు వెస్టేజ్ ప్యాషన్తో చేస్తా ఉన్నారు. చూస్తూనే ఉంది. ఎందుకంటే ఒక టీచర్ గా ఎన్నో టీచర్ యూనియన్స్ లో బిజీగా ఉంటూ, అదేవిధంగా బుద్ధిస్ట్ యూనియన్ లో బిజీగా ఉంటూ, సో రకరకాలుగా బిజీ ఉన్నప్పటికీ కూడా చాలా మంది నాకు సమయం లేదు అంటారు. బట్ మీరు ఉన్నటువంటి సమయాన్ని ప్రియారిటైజ్ చేసుకుంటూ ప్యాషన్ గా వెస్టేజ్ చేస్తా ఉన్నారు. ఇదే విధంగా ఇంకా ముందుకు వచ్చి ఇంకా కొద్దిగా ప్యాషన్ గా చేస్తే కనుక చాలా మందికి అవకాశాలు ఇవ్వచ్చు సార్. మీ ద్వారా కొన్ని వేల మందికి, లక్షల మందికి అవకాశం ఇచ్చేటువంటి అవకాశం ఈ రోజు మన చేతుల్లో ఉంది. సో అలాగే ముందుకు వెళ్తూ మీరు పెట్టుకున్న డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్ ఉమా సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. మీకు కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. విష్ ఆల్ ది బెస్ట్. మంజుల మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ సార్ అవకాశం ఇచ్చినందుకు. హ్యాపీ దీపావళి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కుమార్ సార్ గుడ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. జై భీమ్ నమ బుద్ధయ్య సార్. ఎక్సలెంట్ సార్. చెప్పిన సెషన్ చాలా బాగుంది సార్. అంటే మనకి ఎందుకు వస్తుంది, ఒకవేళ వస్తే ఏది యూజ్ చేయాలి, రావడానికి కారణం ఏంటి, వచ్చిన తర్వాత టెన్షన్ పడకుండా ఏ సప్లిమెంట్స్ వాడితే మనకు రిజల్ట్ ఉంటుంది అన్న దాని గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈ పండగ Thank రోజు you. మన మంచి ప్రోడక్ట్ నాలెడ్జ్ అనేది మాకు షేర్ చేశారు సార్. థ్యాంక్ యూ సార్. మీరు కలకాలం సంతోషంగా హ్యాపీగా ఉండాలి. మీ అండర్లో నేను ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అందరికి Thank you. జూమ్ లో లాగిన్ అయిన ప్రతి ఒక్కరికి దీపావళి శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు కూడా సేమ్. విష్ యూ ద సేమ్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.